నార్మల్ బాయ్ ఆ ఏజ్ పిల్లలకు ఉండాల్సిన సిగరెట్లు, డ్రింక్స్, అమ్మాయిలు అవేమి లేవా మీకు ఆ ఏజ్లో? 20 to 30 ఏజ్ గ్రూప్ పిల్లలకి జనరల్గా ఉంటుంటాయి కదా అలాంటి ఫీలింగ్స్? నాకు వేరే అలవాట్లు ఏం లేవండి, బట్ ఐఎమ్ ఎ స్మోకర్. ఓకే. తప్ప నాకు అదేమి సినిమా ఇండస్ట్రీకి వచ్చాక అలవాటు అయింది ఏం కాదు. ఎప్పటి నుంచో? అంతే. నువ్వు అలా అంటలేదు, నేను అనేది ఏంటంటే జనరల్గా ఆ ఏజ్ గ్రూప్ పిల్లలకి వాళ్ళ డైవర్షన్స్, రకరకాల డైవర్షన్స్ ఉంటాయి. నాకు ఇక్కడ పనే సరిపోయేది కదండి, నాకు పనిలోనే ఉండేవాడు కదా. బట్ ఇండస్ట్రీలో కూడా చాలా అట్రాక్షన్స్ ఉంటాయి కదా, వాటన్నిటి కూడా మీరు దూరంగా ఎట్లున్నారు? ఇండస్ట్రీలో లేదు, నాకు అసలు వేరే వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఖాళీ ఉండేది కాదు. అసలు నాకు ఒక 2 గంటలు నిద్రపోవడానికి టైం ఉంటే బాగుండు అన్నట్టు ఉండేవాడు నేను. అంటే మా సాగర్ గారు పాపం ఆయన ఎంత మంచివారు అంటే, నేను కారులో ఇలా పడుకునేవాడిని. కారులో ఇలా పడుకున్నప్పుడు మనకు తెలియదు కదా, ఇలా ఆయన భుజమే పడుకునేవాడిని. పడుకుంటే పాపం ఆయన కదలకుండా అలా ఉండేవారు. పాపం వీటికి నిద్ర లేదు, నేను కదిలితే లేచిపోతాడని అలా ఉండేది పాపం. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ. మొత్తానికి నేను గర్వంగా చెప్పగలనండి, నా కష్టం, నా హానెస్టీ, నా శ్రద్ధ. మా సాగర్ గారు ఆయన డైరెక్టర్, నేను అసిస్టెంట్ డైరెక్టర్. నేను ఎప్పుడన్నా మంచం మీద పడుకుంటే ఆయన నన్ను లేపకుండా కింద దుప్పటేసి పడుకునేవారు ఆయన. మీరు నమ్ముతారు? జరుగుద్దా ఎవరి దగ్గరైనా? గ్రేట్ హ్యూమన్ బీయింగ్. నన్ను అంత గౌరవించేవారు ఆయన. నేను సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరితోనూ ఒరే అని పిలిచే ఫ్రెండ్ లేడు నాకు. ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ నన్ను ఏరా తారా ఈ టర్మ్లో నా గురువు కూడా ఏ రోజు వినయ్ అని పిలవటం తప్ప ఎవరు నేను అంత గౌరవంగా ఉంటాను, అంత గౌరవం నేను తీసుకుంటాను. అలాగే మెయింటైన్ అయ్యాను నేను. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా నాకు ఆ రెస్పెక్ట్, నేను అది కీపప్ చేసుకున్నా. కానీ వినాయక్ గారు ఇంత ఎదిగిన తర్వాత కూడా ఇంతగా ఒదిగి ఉండటం ఎలా సాధ్యం అని చెప్పండి. మీరు ఇంకా మీ సాగర్ గారిని, ఈవీవి గారిని, అలాగే ఎల్బి శ్రీరామ్ గారిని అందరిని పేరు నాకు గుర్తు తెచ్చుకొని మరి వాళ్ళ దగ్గర నేను ఇలా ఉన్నాను, ఇలా చేశాను అని చెప్పుకుంటా. అది ఈజ్ ఇట్ యాక్చువల్లీ పాసిబుల్ బై ఎవ్రీబడి? అంటే మిగతా వాళ్ళు యాక్ట్ చేస్తారేమో, ప్రతి మనిషి అనే ప్రతి వాడికి ఉంటుంది అది. ఒకవేళ మనం మాట్లాడకూడదని యాక్ట్ చేస్తారేమో, చెప్పకూడదు అనుకుంటారేమో, నాకు తెలియదు. అది ఎందుకు గుర్తుండవా? మనకు ఆకలేసినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు, చేసిన వాళ్ళు ఉపకారం చేసినప్పుడు గుర్తుంటే అంటారా? ఎందుకు ఉండరు? అది యాక్ట్ చేస్తాడు గుర్తులేనట్టు. అది కావాలని యాక్ట్ చేయాలి తప్ప గుర్తుండవు అనేది ఎన్ని గుర్తుంటాయిగా, నువ్వు చేయాల్సిన పని గుర్తుంటుందిగా కదండి. అది ఎందుకు గుర్తుండదు? సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.